కాకుండా సమాజంలో కూడా సేవ చేయడానికి మరి ఈ సంస్థ ద్వారానే ఎంతోమంది ఆర్యవైశ్య మహిళలు బయటకు వచ్చి సమాజ సేవకు సేవ చేయడానికి ముందుకు వచ్చినటువంటి సంస్థ అని చెప్పని తెలియజేస్తూ మరి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అన్ని క్లబ్బుల వాసవ్యులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ గవర్నర్ మరి అదేవిధంగా ఇక్కడ వాసవి కుటుంబ సురక్షిత పథకం ద్వారా ఇప్పటి వరకు సుమారు 46 కోట్ల రూపాయలు మనం ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం తక్షణ సహాయం రక్షణ కవచం అనే ఒక స్కీమ్ ద్వారా ఎవరైనా మన వాసవ్యులు ఆరోగ్యపరంగా ఇబ్బంది కలిగితే వారికి ఆర్థిక సహాయం అందించడానికి, అదేవిధంగా ఎవరైనా మహాప్రస్థానం ఆర్యవైశ్యులు ఎవరైనా చనిపోతే వారికి ఆర్థిక ఇలా సుమారు 52 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఏకైక సేవా సంస్థ. మరి మన సేవలను గుర్తించి మరి 2013లోనే ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రాష్ట్రపతి అవార్డు సేవా సంస్థ అవార్డు తీసుకున్నటువంటి ఘనత ఈ వాసవి క్లబ్కి దక్కిందని చెప్పని తెలియజేస్తూ ఇక్కడికి ఆహ్వానించినటువంటి కరీంనగర్ టీం అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ జై హింద్, జై వాసవి. ఇరుకుల రామకృష్ణ, ప్రెసిడెంట్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్. అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ గారి, కిషోర్ కుమార్ గారి సారథ్యంలో మరి ఈ సంవత్సరం ఆరంభించడం జరిగింది. అందులో భాగంగా దాదాపుగా మనం జనవరి నెలలోనే 10,000 KCGFలను సాధించిన ఘనత మన అధ్యక్షుల వారికి. బీదవారు వారికి ఎలాంటి ఆర్థిక స్తోమత లేకుండా మరణించినట్లయితే వారి కుటుంబానికి తక్షణంగా 25,000 రూపాయలను మనం ఆర్థిక సహకారం అందిస్తున్నాం. ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఒక 10 కుటుంబాల వారికి అందించాము. మన జిల్లాలో కూడా ఉన్న హుజూరాబాద్ వీరవంకలో చనిపోతే వారి కుటుంబానికి కూడా అందించడం జరిగింది. అంతేకాకుండా మరి మన పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు మార్చాలనే ఉద్దేశంలో ఉన్న ఫిబ్రవరి నెలలో వైజాగ్లో స్కిల్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళని మనం ఒక ఉపాధిలో ఖచ్చితంగా వాళ్ళకు ఉండడానికి వసతి, తినడానికి భోజనం, తర్వాత జాబ్ ప్లస్ ట్రైనింగ్ అన్ని కూడా ఇవ్వడానికి వాళ్ళు మనకు కూర్చున్నాము. అధ్యక్షులు గారు ఆ వయసులో ప్రెసిడెంట్ అద్భుతంగా చేస్తున్నారు సార్, చాలా గొప్ప విషయం. వాళ్ళకి చంద్రబాబు గారు ఎక్కడ ఉన్నారు, కాశ్మీర్ చంద్రబాబు గారు వారి శ్రీవారు వారు కూడా ఏమాత్రం శ్రీమాత్రం కూడా అక్కడే ఉన్నారండి. కొంచెం ముందు